అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. నాకు ఎప్పుడూ ఒక అలవాటు ఉంటుందండి. నేను ఏదైనా కొనుక్కున్నాను అనుకోండి, అది నాకు బాగా నచ్చితే అందరికీ చెప్తూ ఉంటాను. మా చుట్టాలకి, మా బంధువులకి, చుట్టుపక్కల వాళ్ళకి, ఫ్రెండ్స్కి అందరికీ కూడా నేను పలానాది కొనుక్కున్నాను, చాలా బాగున్నది, చాలా తక్కువగా ఉంది, మీరు కూడా కొనుక్కోండి, అక్కడైతే చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది, ఇలానని చెప్తూ ఉండేదాన్ని. అప్పుడు మా బంధువులు కొద్దిమందే అండి. యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అయిన తర్వాత అదే అలవాటుతో యూట్యూబ్లో వీడియోస్ కూడా నా కంటెంట్ అదే ఉంటుంది. మీరు గమనించారా అండి? అంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు కూడా చాలా ఛానల్స్ చూస్తూ ఉండేదాన్ని ఎప్పుడూను. నేను ఇది కొనుక్కున్నాను, ఇది చాలా బాగున్నది, నేను ఇలా ఆస్తి కొనుక్కున్నాను, లేదా నేను ఇలా బంగారం కొనుక్కున్నాను, ఇటువంటి ఈ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్పే వీడియోస్ ఎక్కడా కనిపించేవి కాదండి. కానీ నాకున్న ఆ అలవాటు వల్ల యూట్యూబ్ ఛానల్లో అసలు కంటెంటే నాది అది అయిపోయింది. అలానే నాకున్న ఆ మంచి అలవాటుతోనే మీ అందరికీ దగ్గర అయ్యానండి. మీరు అందరికీ దగ్గర అవ్వటమే కాదండి, మీ ఇళ్లల్లో ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయాను. మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులు అయిపోయారు. ఎందుకంటే నాకున్న ఆ అలవాటుకి మీ అందరికీ చెప్పటం, మీరందరూ కూడా అంతో ఇంతో ఆచరించటం, ఇవన్నీ కూడా మనల్ని ఇంకా ఇంకా దగ్గర చేసినాయండి. నేను రూపాయి పోగేసి బంగారం ఎలా కొనుక్కున్నాను, మీరు కూడా అలానే కొనుక్కోండి. నేను ఒక ఆస్తి కొనుక్కునేటప్పుడు ఏమేం ఖర్చు పెట్టాను, బంగారం అమ్మాను, బంగారం తాకట్టు పెట్టాను, చేతిలో ఇంత అమౌంట్ ఉంది, ఇవన్నీ కూడా ఓపెన్గానే నేను వీడియోస్ చేయటం జరిగిందండి. అలా ఓపెన్గా వీడియో పెట్టడంలో నాకు ఎటువంటి భయాలు గట్రాలు కూడా ఏమీ ఉండవండి. నా కష్టార్జితం నేను ఏ విధంగా దాన్ని పదిలపరుచుకున్నాను అనేది వివరంగా నేను వీడియో పెడితే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకోవటం నా ఫస్ట్ ఆలోచన. అలానే వాళ్ళు ఏడుస్తారేమో, వీళ్ళు ఏడుస్తారేమో అని భయపడటం, ఇటువంటివన్నీ ఏమీ లేవండి. అదృష్టవశాత్తు మా కుటుంబాల్లో కూడా ఎవరో అటువంటి వాళ్ళు లేరు కాబట్టి మేము బతికిపోయాం. అలానే నేను ఏదన్నా ఆస్తి కొనుక్కునేటప్పుడు కూడా ఆచితూచి 10 సార్లు ఆలోచించి దాని గురించి 10 మందిని అడిగి అప్పుడు ముందడుగు వేస్తాను అనమాట. అలానే వైజాగ్ సబ్బవరంలో మీరాబాయి ప్రాజెక్టులో నేను సైట్ చూసినప్పుడు నాకు అది చాలా బాగా నచ్చిందనమాట అండి. గురువు గారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా అందులో తీసుకున్నారండి. నిజంగా జెన్యూన్ సంస్థ అండి. ఎందుకంటే నా మాటను బట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ చెప్పే మాట అనమాట. చాలా మంచివారని, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా మాకు హెల్ప్ చేశారు. ఆస్తి అమరటంలో నాకు నా మాట సాయం ఎలా ఉందో అలాగా సంస్థ కూడా అండి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అలానే వెళ్ళినప్పుడల్లా మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కలుస్తూ ఉంటారు. మొన్న కూడా వెళ్ళానండి, మన వైజాగ్ వెళ్ళినప్పుడు ప్రాజెక్టుకి వెళ్ళి చూసుకున్నాను. ఆ వీడియో మీకు పెట్టలేదు, పెడతానులేండి. మణెమ్మ, ప్రేమబాబు, నేను ముగ్గురం కలిసి వెళ్ళామన్నమాట. అక్కడ ప్రాజెక్ట్ నాకు బాగా నచ్చిందండి. అది త్వరలో ఎడ్యుకేషనల్ హబ్గా మారబోతోందండి. ఎందుకంటే అక్కడ లా యూనివర్సిటీ ఉంది దగ్గరలోనే, మెరైన్ యూనివర్సిటీ ఉంది. ఇవి రెండు రన్ అవుతున్నాయి. పెట్రోలియం యూనివర్సిటీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నదనమాట. అదంతా కూడా ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మారబోతోంది. మన పిల్లల భవిష్యత్ అవసరాలకి బాగా పనిచేస్తుంది అనే ఉద్దేశంతో నేను ఇంట్రెస్ట్ చూపించడం జరిగిందనమాట అండి. అదే విషయం మీతో చెప్తూ వీడియో చేశాను. అలానే మన వాళ్ళు చాలామంది వెళ్ళి చూడటం, చాలామంది తీసుకోవటం కూడా జరిగిందంటండి. మన అమ్మ మాట ఛానల్ నుంచి ఎవరు వెళ్ళి పర్చేస్ చేసినా సరే అండి, ఆ సైట్కి మెయింటెనెన్స్ అని 50,000 తీసుకుంటారు. అంటే ఇప్పుడు సైట్ కొని అలా వదిలేయలేం కదండి, దాన్ని శుభ్రం చేయిస్తూ ఉండాలి, మొక్కలు అవన్నీ వేస్తే వాటి మెయింటెనెన్స్ అంతా చూస్తూ ఉండాలి, ఇదంతా కూడా కదా. దానికి మెయింటెనెన్స్ ఛార్జెస్ అని ప్రతి చోట తీసుకుంటారండి. 50,000 తీసుకుంటారనమాట. అది మన అమ్మ మాట ఛానల్ నుంచి వెళితే టోటల్ ఫ్రీ అనమాట అండి. 50,000 ఫ్రీ అనమాట, మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకోరు. అది తెలిసినప్పుడు కూడా, అది చెప్పినప్పుడు కూడా చాలా సంతోషించి మీ అందరికీ తెలియచేశాను. ఎక్కడెక్కడ వాళ్ళో మన వాళ్ళు అందరూ కూడా దూర ప్రాంతాల నుంచి కూడా తీసుకుంటున్నారండి. అలానే అబ్రాడ్ నుంచి కూడా తీసుకుంటున్నారు. ఇండియా నుంచి ఎక్కడి నుంచి కొన్నా సరే మీరు వెళ్ళి చూసుకోవాలి అని అనుకుంటే త్రూ అండ్ ఫ్లో టికెట్స్ వాళ్ళే పెట్టుకుంటున్నారంటండి. అలానే వైజాగ్లో అకామిడేషను వారే ఇస్తారు. అట్లానే సింహాచలం నరసింహస్వామి దర్శనం ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా మీరాబాయి ప్రాజెక్టు వారు మన అమ్మ మాట తరపు నుంచి వెళ్ళిన వాళ్ళకి ఇవన్నీ చేస్తున్నారంటండి.
అది తెలిసినప్పుడు కూడా చాలా చాలా సంతోషించానండి. మన వాళ్ళు ఒకళ్ళిద్దరు కామెంట్స్ కూడా పెట్టారు. మీరు చదివే ఉంటారు. అమ్మ మేము వెళ్ళాం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని. నిజంగా చాలా జెన్యూన్ వాళ్ళండి. చాలా భక్తి పరాయణులు. మెయిన్ చాలా భక్తి వారికి. అందుకనే గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారు కూడా కనెక్ట్ అయ్యింది అక్కడే అనమాట అండి. నేను కూడా కనెక్ట్ అయ్యింది అక్కడే అనమాట. చాలా భక్తి పరాయణులు, చాలా జెన్యూన్గా ఉంటారండి. ఒకసారి వెళ్ళినప్పుడేమో 5 లక్షల డౌన్ పేమెంట్ కడతాము అని వస్తే 5 లక్షలతో సైట్ ఇచ్చామండి. లోను అన్నీ కూడా మేమే చూసాము నన్ను చెప్పినప్పుడు కూడా వీడియోలో చెప్పానండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అంటండి ఇట్లాగా 5 లక్షలు ఇచ్చి డౌన్ పేమెంట్ కట్టేసేసి లోన్ పెట్టుకుని సైట్ తీసుకున్నారంట, మీరు కూడా తీసుకోండి అని వీడియో చేశాను కదా. ఈరోజు మీరాబాయి ప్రాజెక్ట్ వారు ఫోన్ చేశారండి నాకు. మన ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేసి అన్ని వివరాలన్నీ కనుక్కున్నారంటండి. మా దగ్గర చేతిలో 2 lakhs ఉన్నాయండి, మేము సైట్ తీసుకోవాలనుకుంటున్నాము అంటే, మీరు అమ్మ మాట ఛానల్ నుంచి వస్తున్నారు అని అంటే మీ పట్ల మాకు పూర్తి నమ్మకం ఉన్నదండి. సరే మీరు ఆ డౌన్ పేమెంట్ 2 lakhs కట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పి వారికి అన్ని బ్యాంకు లోను ప్రాసెస్ అన్నీ కూడా చేయించి రిజిస్ట్రేషన్ కూడా చేయించేసి ఈరోజు ఫోన్ చేశారు అనమాట అండి. అమ్మ కేవలం 2 లక్షలు వాళ్ళు డౌన్ పేమెంట్ కట్టింది, కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అనేసరికి మిగతావన్నీ కూడా మేమే చేసి వారికి సైట్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది అని చెప్తే చాలా చాలా సంతోషంగా అనిపించిందండి. ఎందుకో తెలుసా అండి, ఒక సామెత ఉంటుంది, నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడివో చెప్తాను అనే ఒక సేయింగ్ ఉంటుందండి. అలాగా మీరు ఏ ఛానల్ వాళ్ళో చెప్పండి, మీరు ఎలాంటి వాళ్ళో చెప్తాము అనేలాగా వచ్చేసినాయండి రోజులు. ఇది నవ్వులాటకు కాదండి, నిజంగానే కదా. ఇప్పుడు మనం కొన్ని ఛానల్స్ చూస్తున్నాము అనంటే మన మెంటాలిటీ ఏంటో అర్థమైపోతుంది. లేదా మనం ఒక కామెంట్ పెట్టాము అని అంటే మన మెంటాలిటీ ఏంటో ఆ కామెంట్ చదివిన వాళ్ళందరికీ కూడా అర్థమైపోతూ ఉంటుంది. ప్రపంచానికి మనం తెలియకల మన మెంటాలిటీ తెలిసిపోతుంది. అలాగా అమ్మ మాట ఛానల్ సబ్స్క్రైబర్స్ని అని వెళితే అంత గౌరవంగా ఇన్ని ఫెసిలిటీస్ ఇవ్వటం, అంత గౌరవంగా చూడటం, 2 లక్షలు డౌన్ పేమెంట్ కడితే వాళ్ళకి మిగతా ప్రాసెస్ అంతా చేసి సైట్ అప్పచెప్పటం, రిజిస్ట్రేషన్ చేయటం, ఇవన్నీ కూడా అండి నాకు ఒకంత గర్వంగా కూడా అనిపించింది. మన ఛానల్ పట్ల ఉన్న మంచి భావానికి అనమాట అండి. నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎంత జెన్యూన్గా ఉంటారు అనే నమ్మకం కలగచేశారు చూడండి. అది చాలా గొప్ప విషయం అండి. ఇదేదో ఆకతాయితనంగా అల్లరి చిల్లరగా ఉండే ఛానల్ కాదు, చాలా జెన్యూన్, చాలా పద్ధతిగా ఉండేవాళ్ళు అని చెప్పకనే చెప్పేశామన్నమాట అండి. మనం ఒక గొప్ప సంస్థ మనల్ని నమ్మింది అంటే ఏంటండి అర్థం? మన ప్రవర్తన, మన బిహేవియర్, మన బాండింగ్ ఇవన్నీ కూడా దానికి దోహదపడినాయి అన్నమాట అండి. మనం వెళ్ళినప్పుడు కూడా చూసుకున్నాను అనమాట. ఎందుకంటే నా మాటని బట్టి తీసుకునేవాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని ఎప్పుడైతే తెలిసిందో నేను ఇంకా మరింకొంచెం జాగ్రత్తగా ఉంటానండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదండి, లీగల్ ఒపీనియన్స్ చాలా తీసుకున్నాను అనమాట అన్నీ. ఎందుకంటే నేను మాట చెప్తే మీరు నమ్ముతున్నారు అంటే నేను ఇంకెంత జాగ్రత్తగా ఉండాలండి. ఏదో నేను చెప్పాను అని చెప్పి మీరు లీగల్ ఒపీనియన్కి వెళ్లకుండా ఉండకండి. మీరు కూడా లీగల్ ఒపీనియన్ తీసుకోండి. వారే హెల్ప్ చేస్తారు, సంస్థ వారే, మీరాబాయి ప్రాజెక్ట్ వారే మీకు అన్ని రకాలుగా కూడా హెల్ప్ చేస్తారండి. ఎందుకంటే నేను స్వానుభవంతో చెప్తున్నానండి. ఏదో నాకొక్కదానికి నాకు ఛానల్ ఉన్నది కాబట్టి నాకు ఇలా హెల్ప్ చేస్తున్నారు అని కాదండి, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. నేను ఈ విషయం కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు బంగారం రేటు విపరీతంగా పెరిగిపోయి ఉన్నదండి. ఏంటంటే 1 గ్రామ్ కొనాలంటే 10,000 పెట్టాలా, 10 గ్రాములు కొనాలంటే 1,00,000 రూపాయలు పెట్టాలా? ఏది? గోల్డ్ అంతే, వస్తువు కాదు. వస్తువుకి ఇంకా ఎక్స్ట్రా పెట్టాలి. పోనీ ఇది ఏమన్నా పెరిగిపోతుంది అనే కొందాము అనుకుంటే మళ్ళీ ఇప్పుడు పడిపోతుంది, పతనం అయిపోతుంది అని అంటున్నారు. అంటే ఎవరు మార్కెట్ గురించి చెప్పలేరు అనుకోండి. అంటే ఇలానే ఉంటుందండి. అదే మీరు ఒక ఆస్తిని కొంటే కనుక ఆస్తి రేటు పడిపోయింది అని ఎక్కడన్నా చెప్పండి చూద్దాం, ఎక్కడా ఉండదండి. భూమి మీద రేటు ఎప్పుడు కూడా పెరగటమేనండి, తరగటం ఉండదు. ప్రస్తుతం ఇప్పుడు భూమి ఒకటి ఆగిపోయి ఉన్నది అంటే ఎప్పుడు కూడా 10 ఏళ్ళకు ఒకసారి పెరిగిపోతూ ఉంటుంది అని చెప్తారు కదా మన వాళ్ళు. అలాగా ఇప్పుడు భూమి అట్లా ఆగి ఉన్నదనమాట. ఇప్పుడు పెట్టుకోవటం కరెక్ట్ అండి. మీ దగ్గర సర్టెన్ అమౌంట్ ఉంటే కనుక
2 లక్షల నుంచి ఎంత ఉన్నా 2 లక్షలు ఉన్నా కూడా సైట్ తీసుకోవచ్చని వాళ్ళు భరోసా ఇచ్చారు కాబట్టి మీ దగ్గర ఎంత ఉంటే అంత అమౌంట్ పెట్టి చక్కగా సైట్ తీసుకోండి. ఏమండి ఇప్పుడు సైట్లు తీసుకోవాలన్నా మరొక భయం ఏర్పడుతోంది కదండి. ఏంటండి 2-3 రిజిస్ట్రేషన్లు అయిపోతాయంట, ఎవరో భూ కబ్జా చేసేస్తారట. అలాంటప్పుడు మరి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. నాకు మీరాబాయి ప్రాజెక్టులో చక్కగా సేఫ్గా అనిపించిందండి. ఇటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. చక్కగా డెవలప్ అయ్యే ఏరియా, ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉన్నది. ఇన్ ఫ్యూచర్ పిల్లలకి ఒక చక్కని ఆస్తిని అప్పచెప్పిన వాళ్ళం అవుతాము అనే ఉద్దేశంతో నాకు బాగా నచ్చింది అనమాట అండి. అందుకని మీకు చెప్పాను. మీ అందరికీ కూడా బాగా నచ్చటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అన్నిటికీ మించి మీరాబాయి ప్రాజెక్ట్ వారు మన అమ్మ మాట ఛానల్ నుంచి ఎవరన్నా వెళ్తే 50,000 మెయింటెనెన్స్లు తీసుకోకపోవటం, తర్వాత త్రూ అండ్ ఫ్లో టికెట్స్, అకామిడేషను, స్వామివారి దర్శనం అన్నీ చేయించటం, తర్వాత ఎంత అమౌంట్ ఉన్నా సరే డౌన్ పేమెంట్ కింద తీసుకుని చక్కగా బ్యాంకు లోనులు అన్నీ చేయించేసి రిజిస్ట్రేషన్ చేయిస్తారంటండి. సాధారణంగా అయితే రిజిస్ట్రేషన్ అవ్వవంట కదండి. మొత్తం లోన్ అంతా అయిన తర్వాత అప్పుడు మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారంట కదా. కానీ ఇక్కడ అలా కాదండి, మన పేరునే రిజిస్ట్రేషన్ చేస్తారు. మీరు ఇవన్నీ కూడా నేను ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు కనుక్కోండి వివరంగా. నేను చెప్పటం అనే కాదు, మీరు ఫోన్ చేసి చక్కగా కనుక్కోండి. ఏమంటే ఏదన్నా ఆస్తి కొనుక్కునేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించాలి, 1కి 2 సార్లు ఫోన్ చేసి మాట్లాడాలి. అలానే ఏదన్నా ఇట్లా మాట ఉన్నప్పుడు కొట్టి పడేయకూడదండి. ఓహో ఇదేదో మంచిగా ఉన్నది అని చెప్పి జస్ట్ చక్కగా కనుక్కోండి. అప్పుడు మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది. ఎందుకంటే చెప్పాను కండి, ఇప్పుడు ఒక 2 లక్షలు ఉన్నదనుకోండి, వెళ్ళి బంగారం కొనుక్కోండి అని చెప్పే రోజులు కావు అండి ఇవి. అత్యవసరమైతే స్కీమ్ కట్టండి నెలకింతని గోల్డ్ కొనటానికి. చిన్నపిల్లలు ఉంటే కనుక నెలకు 1000, 2000 ఎంతో కొంత సిప్ కట్టుకోండి. సర్టెన్ అమౌంట్ ఉంటే మాత్రం చక్కగా జెన్యూన్గా ఉన్న, ధైర్యంగా ఉన్న సైట్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. నాకైతే మీరాబాయి ప్రాజెక్టులో నాకు చాలా బాగా నచ్చిందండి. ఆ జెన్యూనిటీ నచ్చిందనమాట. అన్నిటికీ మించి ఇలా మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చే గౌరవం మరీ మరీ నచ్చిందండి. దాని అంతటికీ కారణం మీరే అండి. మీరు అంత పద్ధతిగా అంత గౌరవంగా బిహేవ్ చేయబట్టే మన ఛానల్కి అంత చక్కని గౌరవం లభిస్తోందండి. మన వెళ్ళినప్పుడు కూడా వెళ్ళాను కదా ప్రాజెక్ట్కి, చూశాను. ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ వెళ్తానండి. నేను వీడియో పెట్టలేదు అంతే, ఇప్పుడు పెడతాను చూడండి. వైజాగ్ వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ మేము వెళ్ళి ఒకసారి చూసుకుంటున్నామండి. ఆన్ ది వే అన్నా చూసుకుంటున్నాము, లేదా ప్రత్యేకించి అన్నా వెళ్తున్నాము. ఈరోజు మణెమ్మ, ప్రేమబాబు, నేను ముగ్గురం కలిసి బయలుదేరి సభవరం వెళ్ళామన్నమాట అండి. మన మీరాబాయి ప్రాజెక్టులో మన సైట్ దగ్గరికి వెళ్ళామండి. మేము వెళ్ళేసరికి మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనమాట అండి. వారు కూడా నా మాటని బట్టి వచ్చి చూసుకుని కొనుక్కుంటున్నారు అని చెప్తే నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. చాలా సంతోషం అండి. అలాగా నేను సంధ్యారమ్య కోసం ఎంత ఆలోచించి కొంటున్నామో, ఇక నా మాటను బట్టి మీరు అందరూ తీసుకుంటున్నారంటే ప్రతి ఒక్క అంశం, సార్ బ్యాంకుది ఇచ్చారా, వాళ్ళకి లోన్ ఇచ్చారా, ఎవరన్నా మన వాళ్ళు తీసుకున్నారు అంటే అడుగుతూనే ఉంటానండి. తప్పకుండా అండి. అట్లానే మన తరపు నుంచి వస్తే కనుక మెయింటెనెన్స్ కూడా ఫ్రీ చేస్తామని చెప్పారు. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. మాటపడుచు గారు మీ మొత్తం సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నీ చూసారు, A to Z చూసాం. మీ ఇంటికి వచ్చిన చుట్టాలు, బంధువులు అందరినీ అసలు. అందుకనే మీరు మోడల్ మేడం. ఇప్పుడు అందరికి కావాల్సిన అన్ని బాగా చెప్తున్నారు మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. చూశారుగా అండి, మన ఫ్యామిలీ మెంబర్స్ని ఇక్కడ కలవటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక వారు వెళ్ళిన తర్వాత మళ్ళీ మన సైటు ఇవన్నీ చూసుకుంటూ మేము ముందుకు వెళ్ళామండి. మన వాళ్ళు కట్టించుకునేది ఏమంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అంట ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ హౌస్ కట్టించుకుంటున్నారు. అక్కడ చూడండి ఈ రోడ్డు అంతా కూడా వేస్తూ ఉన్నట్లున్నారండి. అవునండి, వాళ్ళకి ఎంట్రన్స్ అటు రోడ్డుకి వస్తుంది. అంటే ఈ కాన్సెప్ట్ కూడా బాగున్నదండి. ప్రతి ఇంటి ముందు రోడ్డు కంపల్సరీ. రోడ్డు ఇటొక హౌస్ ఉంటుంది, ఇటు రోడ్డు కాబట్టి మనకి కంపల్సరీ 40 ఫీటే కదండి. అన్ని 40 ఫీట్. నాకు రోడ్లు అయితే చాలా బ్రహ్మాండంగా నచ్చినాయండి. అలానే మొక్కలు కూడా వదినా, ఇదిగో మామిడి, పనస,
అన్ని చెట్లు వేశారు. వీటి మెయింటెనెన్స్ అంతా కూడా వీరే చూస్తారనమాట. అన్ని కూడా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనం ప్లాంటింగ్ Watering ప్రతి మొక్కకి అంతా. వాటర్ సఫిషియెంట్ వచ్చేలా మేడం. మీ తరపు నుంచి వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్కి కూడా అది చెన్నై అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, త్రూఅవుట్ ఇండియా నుంచి ఎక్కడి నుంచి అయినా వస్తుంటే మాత్రం మనము టూ అండ్ ఫ్రో ఛార్జెస్ ఇస్తున్నాము. కాకుండా ఇక్కడ అకామిడేషన్ వాళ్ళు 2 days వరకు మన సైడ్ నుంచి అకామిడేషన్ ప్లస్ సింహాచలం దర్శనం కూడా. బెంగళూరు నుంచి వచ్చారు, చెన్నై నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, తమిళనాడులో కొంచెం డీప్ అక్కడి నుంచి కూడా వచ్చారు. మొత్తం అందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చినా సరే, అంటే ఎంత దూర ప్రాంతాల నుంచి వచ్చినా సరే చక్కగా వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి స్వామి దర్శనం కూడా చేయించి పంపిస్తున్నారంటండి. చాలా చాలా సంతోషం అండి. ఎందుకంటే చూసుకుంటేనే కదా ఈ ప్రశాంతమైన వాతావరణం ఇవన్నీ కూడా తెలిసేది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా తీసుకున్నారు. వారికి కూడా చాలా బాగా నచ్చిందంటండి. వారు తీసుకున్నారనే ఆ వార్త విన్న తర్వాతే నేను ఇక్కడికి రావటం జరిగింది. నా మాటను బట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా రావటం జరుగుతుంది. చాలా చాలా సంతోషం అండి. నేను వైజాగ్ వచ్చినప్పుడల్లా మాత్రం ఒకసారి విజిట్ చేస్తాను. జర్మనీ నుంచి ఒక మేడం తీసుకున్నారమ్మా. పెట్టారు. రెగ్యులర్ గా ఫీడ్బ్యాక్స్ కూడా బాగా ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా అమ్మ మాట కోసం మాకు వచ్చినందుకు చాలా ఇది చూస్తున్నారని వాళ్ళు కూడా బాగా ఇది అవుతున్నారు. థ్యాంక్ యూ అండి. ఇలా ఆల్రెడీ వచ్చి చూసి ఇక్కడ సైట్ తీసుకున్న వాళ్ళు హ్యాపీగా వీళ్ళకి వాట్సాప్ చేశారంటండి, థ్యాంక్స్ చెప్తూ. అది నాకు ఫార్వర్డ్ చేశారనమాట. అది చూడండి ఎంత హ్యాపీగా వారు ఈ మెసేజ్ పెట్టారు. ఇవి చూస్తే కూడా నాకు చాలా చాలా ఆనందంగా అనిపించిందండి. అట్లనే మన వాళ్ళు బ్యాంకు గురించి అడిగారు కదా, అన్ని క్లియర్ గా ఎవరి కాళ్ళకి పంపించేస్తాం. ఎవరికైతే ప్లాట్ తీసుకున్నారో బ్యాంక్ అనగానే వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ సపరేట్ గా పెడుతున్నాము. బ్యాంకరు, మనము ప్లస్ వారు ముగ్గురు ఉండేటట్టు పెడుతున్నాము. మా లీగల్ టీం కూడా ఉంటారు. వాళ్ళకి ఏదైనా సపోర్ట్ కావాలంటే మా లీగల్ టీం నుంచి మా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, బ్యాంకర్ నుంచి బ్యాంక్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కస్టమర్ ఏ పేపర్ పంపించినా మేము ఇమీడియట్ గా చేసి పెడుతున్నాం మేడం. ఎందుకంటే ఎవరి దాళ్ళు ఇండివిజువల్ వాట్సాప్ గ్రూప్ పెట్టేస్తున్నాం. అంటే బ్యాంక్ లోన్ కి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా పెడుతున్నాం. రిజిస్ట్రేషన్ ముందు కూడా గ్రూప్ అలాగే పెడుతున్నాం. మా లీగల్ టీమ్ తోని రిజిస్ట్రేషన్ టీమ్ తోని కస్టమర్ గ్రూప్ అయిపోయాక వాళ్ళ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేశాక గ్రూప్ ఎగ్జిట్ చేసుకుంటాం. ఎక్కడికక్కడ చాలా ట్రాన్స్పరెన్సీగానే ఉంటున్నాం మేము. ఎందుకంటే అండి ఎక్కడెక్కడ ప్రాంతాల వాళ్ళు వచ్చి ఇక్కడ కొనుక్కోవటం కదా. వారే ఇప్పుడు బ్యాంకు లోను ఏంటి ఎక్కడ మనం ఓకే తాపత్రయపడి పరిగెత్తి మా వల్ల కాదండి అని చాలామంది గివప్ ఇచ్చేస్తూ ఉంటాం. అటువంటి అవకాశం ఏమీ లేకుండా చక్కగా వారే అన్నీను మనం సర్టెన్ అమౌంట్ కొంచెం అమౌంట్ జాగ్రత్త చేసుకుని వచ్చామనుకోండి. ఇప్పుడు ఒక వస్తువు కొనుక్కోమని చెప్తున్నానండి, 5-6 లక్షలు లేనిదే ఓ వస్తువు రావట్లేదండి. బంగారం వస్తువు లేదా ఒక కారు కొనుక్కుంటున్నాము, ఓ వెహికల్ కొనుక్కుంటున్నాము. అవన్నీ చరాస్తులండి. చరాస్తులకి ఎప్పుడు కూడా వాల్యూ తగ్గుతూ ఉంటుంది. ఒక్క భూమి, గోల్డ్ ఈ 2 మాత్రమే పెరిగే అవకాశం ఉన్నదండి. పెరుగుతూ ఉంటాయి, మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి ఆస్తి కొనుక్కోవడానికి ఇంత అమౌంట్ ఉందనుకోండి, మేము ఎంత అయితే పే చేస్తాము, మిగతాయి మీరు చూడండి అంటే చక్కగా లోన్ వాళ్ళే అన్ని పనులు చేసి పెడుతున్నారు. కాబట్టి ఏమండి ఈఎంఐలు ఇప్పుడు కారు కొనుక్కున్నాం, ఈఎంఐ కట్టట్లేదా అండి? ఎప్పటికీ నిలబడి ఉండే పిల్లలకి తరతరాల ఆస్తిలాగా మనం అందించే ఇటువంటి ఆస్తికి మనం చక్కగా చొరవ తీసుకోవాలి, ముందడుగు వెయ్యాలండి. మీరందరూ కూడా నేను 1-2 సార్లు చెప్తూ ఉంటా, మరి చాదస్తంగా ఉందని అనుకోకండి. ఎందుకంటే ఆస్తి అమిరేటప్పుడు ప్రతి ఒక్కరి మాట వినాలండి. చెడగొట్టడానికి కూడా బోళ్ళు అంతమంది బే అని అంటూ ఉంటారు. అస్సలు మనం వినకూడదు. ఎందుకంటే మన టైం బాగున్నప్పుడు మంచి మాట చెప్పేవాళ్ళు తగిలినప్పుడు మనం ఆ మాటని స్వీకరించాలండి. నేను నేర్చుకున్న పాఠం అది అనమాట. ఇంతకుముందు అలా వినకుండా కొన్ని మిస్ అయ్యాను, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. అలాంటి పొరపాటు ఎవరో చేయొద్దు. కొంచెం అమౌంట్ అయినా సరే మీరు మీ దగ్గర ఉంటే నెంబర్ అవన్నీ ఇస్తాను, నేను మళ్ళీ నెంబర్ అవన్నీ ఇస్తానండి. మీరు ఒకసారి ఫోనే కదా, చక్కగా ఫోన్ చెయ్యండి. వాళ్ళే అన్నీ ఫాలో అప్ చేస్తారు, వివరం అంతా కూడా చెప్తారు. అంతా కూడా చాలా ట్రాన్స్పరెన్సీ ఉంటుందండి. ఏదో దాగుడు మూతలు దండాకోర్లు ఇటువంటివి ఏమీ ఉండవు. నేను చెప్తున్నానుగా వినండి. చక్కగా ఫోన్ చేయండి, నెంబర్ ఇస్తున్నాను, ఫోన్ చేయండి. ఇంత అమౌంట్ ఉందండి, మేము ఇంత కడతాము, నెలకి ఇంతని ఈఎంఐలు, 10,000 అండి. 10,000 పెట్టుకోండి నెలకి ఈఎంఐ, హ్యాపీగా అట్లా కట్టుకుంటూ వెళ్ళండి. ఆస్తి అభివృద్ధి. ఏమండి మీరు ఈ హెల్ప్ చేసి పెట్టండి మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ. అందరూ ఒక స్థలం అధినేతలు అవుతారు అనమాట అండి ఇక్కడ. తప్పకుండా. ఇదిగోండి మొత్తం సైట్ అంతా కూడా 70 ఎకరాలలో
గేటెడ్ కమ్యూనిటీగా మారబోతోంది అనమాట అండి. ఇక్కడ 150 గజాల నుంచి మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. 150 గజాలకి ఒక సైటు, 250 గజాలకి ఒకటి, ఇట్లా ఉంటాయి అన్నమాట. పైప్ కనెక్షన్లు అన్నీ కూడా అయిపోయినాయి. అలా కనిపించేవి అవే కదండి. ఏ ప్లాట్కి ఆ ప్లాట్ దగ్గర పైప్ కనెక్షన్ ఉంటుందమ్మా. మనం సైట్గా కొనుక్కోవచ్చు, లేదా ఇల్లు కట్టుకోవచ్చు. ఇల్లు వారే కూడా కట్టించి ఇస్తారనమాట అండి. సింగిల్ స్టైరు, డబుల్ స్టైరు, డ్యూప్లెక్స్ అలా నచ్చిన వాళ్ళు రకరకాలుగా కట్టించుకుంటూ ఉంటారనమాట. అట్లానే ప్రతి ఒక్క ఇంటికి కూడా ముందు రోడ్డు వస్తుంది అనమాట అండి, 40 అడుగుల రోడ్డు. ఆ కాన్సెప్ట్ కూడా నాకు బాగా నచ్చింది. ఇగోండి ఇలాగా సైట్లన్నీ కూడా చక్కగా పర్ఫెక్ట్గా నలుచదరం ముక్కల్లాగా వచ్చి ఉన్నాయి కాబట్టి అన్నిటికీ ఆల్రెడీ పైప్ కనెక్షన్లు ఆ పనులన్నీ కూడా అయిపోయినాయండి. అలానే అబ్రాడ్లో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ 2 తీసుకున్నారంటండి రీసెంట్గా. వారు నేను వచ్చినప్పుడు ఫోన్లో మాట్లాడతానని చెప్పారట. ఒకరేమో యూఎస్ఏ నుంచి, ఇప్పుడు మాట్లాడేవారు యుఎస్ నుంచి మాట్లాడుతున్నారనమాట అండి. వారు తీసుకున్నారంట. తర్వాత మరొకరు జర్మనీ నుంచి మాట్లాడారు. నాకు చాలా చాలా సంతోషంగా అనిపించిందండి. వారితో మాట్లాడింది కూడా పెడుతున్నాను, మీరు కూడా వినండి, మీకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, బాగున్నారమ్మా? బాగున్నామండి, ఉండండి నేను తీసుకుంటాను. జర్మనీలో ఉంటారండి. హాయ్ అమ్మా, చాలా సంతోషం అమ్మా, మిమ్మల్ని ఈ విధంగా కలుస్తున్నాము. ఇండియా వచ్చినప్పుడు తప్పకుండా కలుద్దామమ్మా. ఎందుకంటే పేరెంట్స్ ఓల్డ్ అయిపోయి ఏది జెన్యూన్ అని పాపం వాళ్ళు వెళ్ళి చూడలేక, అవునండి, ఇలాంటి వాళ్ళు చెప్తే మేము జెన్యూన్ అని చెప్పి తీసుకోవడం విచ్ ఈస్ వెరీ నైస్ అండి. మీరు తీసుకోవడం కాకుండా ఇంకొకళ్ళకి కూడా అది మంచి జరగాలని కోరుకుంటున్నారు కదా, విచ్ ఈస్ వెరీ నైస్. ఇప్పుడు ఈ రోజుల్లో ఇలా చాలా తక్కువ మంది ఉంటారు. మనం బాగుండాలి, మనతో పాటు నలుగురు బాగుండాలి అనుకోవడం అనేది రియల్లీ నైస్ కదండి. అవునండి, అవునండి, చాలా బాగుందండి, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. పిల్లలు అందరూ బాగున్నారండి, పిల్లలు అందరూ బాగున్నారా అమ్మా? మీరంతా బాగున్నారా? అంతా బాగుంటుందా అమ్మా? అక్కడ అంతా బాగుంటుంది కదా జర్మనీ? ఓకే అమ్మా, ఇండియా వచ్చినప్పుడు తప్పకుండా కలుద్దామమ్మా. ఓకే 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 అమ్మా, సంతోషం అమ్మా. ఉండనా? ఓకే తల్లి. వారు వచ్చేసి జర్మనీ నుంచి అమ్మా. ఇందాక మాట్లాడిన వాళ్ళేమో యుఎస్ఏ నుంచి. వీళ్ళిద్దరూ కూడా సైట్ వాళ్ళ పేరెంట్స్ గానీ వాళ్ళు గానీ రాలేదు. ఓన్లీ మనం వీడియో కాల్ చేసి చూపించాము, డాక్యుమెంట్స్ మెయిల్ అడిగారు, మెయిల్ పంపించాము. ఓన్లీ వాళ్ళు ఏంటంటే వీడియో కాల్ లో చేసి చూసుకున్నారమ్మా. మీ మాట బేస్ చేసుకునే వచ్చారమ్మా వాళ్ళు. వాళ్ళకి వాళ్ళ టైంకి అనుకూలంగా మనకు రెస్పాండ్ అవుతున్నాం, మన టైం కన్నా వాళ్ళ టైంకి అనుకూలంగా రెస్పాండ్ అవుతున్నాం. మీకు ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ తీసుకున్న కస్టమర్స్కి మనం అంటే వచ్చి తీసుకున్న వాళ్ళకి మనం ఎలాగైతే అకామిడేషను, ట్రైన్ టికెట్స్, దర్శనం ఎలాగ అరేంజ్ చేస్తున్నామో, ఒకవేళ మీ తరపు నుంచి వచ్చాము అని ఒకవేళ వాళ్ళకి వేరే కారణం వల్ల వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కానీ తీసుకోకపోయినా, ఏ ప్రాబ్లం వల్ల తీసుకోకపోయినా, మనం మాత్రం వాళ్ళందరికీ కూడా గీతా మకరందం పుస్తకం కూడా ఇచ్చి పంపిస్తున్నాం. అవునండి, చాలా థ్యాంక్స్ అండి. వీరితో మాట్లాడిన తర్వాత ఇంకా నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఏమండి, ఈ అమ్మ మాటకి అంత విలువిస్తున్నారు నానంటే నేను ఇంకెంత జాగ్రత్తగా ఉండాలండి. ఇంకా చాలా జాగ్రత్తగా ఉంటాను. ఏదో నా మాట నమ్మేసి నేను చెప్పాను మీరు తీసుకోండి అని అంటలేదు. నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, మీ వీలుని చక్కగా వీలుని బట్టి వారితో మాట్లాడండి. ప్రతి ఒక్కటి కూడా వారు క్లియర్ చేస్తారు మీకు అన్నీ కూడా అని. మీ మాట ద్వారా ఎవరైనా వచ్చి మేడం మాకు ఇంతే ఉంది, మేము అంతకన్నా ఎక్కువ కట్టుకోలేము అంటే 90% వరకు లోన్ అరేంజ్ చేస్తాం. 90% అంటే అప్రాక్సిమేట్ గా ఆల్మోస్ట్ లోన్ కింద అనుకోవచ్చు. అంటే జస్ట్ టోకెన్ అడ్వాన్స్ మాత్రం కడితే రిమైనింగ్ టోటల్ మనం 90% వరకు అంటే మనకు ఈఎంఐ ద్వారా మనకున్న బ్యాంకర్స్ తో ఉన్న మన మేనేజ్మెంట్ ఉన్న ర్యాపోతో వాళ్ళు మాట్లాడి వాళ్ళు దానికి తగ్గ షూరిటీస్ అది ప్రొడ్యూస్ చేసి వాళ్ళే ఇస్తున్నారు. మన మేనేజ్మెంట్ అంతవరకు సపోర్ట్ చేస్తుంది. అవునండి, ఇలా మీరు వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి యాడ్ చేస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అంటే అందరూ కూడా లంసమ్గా అమౌంట్ చేతిలో ఉండకపోవచ్చు కదా, ఇది కూడా మంచి ఆపర్చునిటీ అండి. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అది నా పాలసీ, అదన్నమాట అండి. నా మాట నా చేత వల్ల ఏ ఒక్కరికి ఇంత మంచి జరిగినా సరే అండి, నేను చాలా చాలా సంతోషిస్తానండి. నాకు అది తెలియాల్సిన అవసరం కూడా లేదండి, పైన భగవంతుడికి తెలుస్తుంది. ఆ పాజిటివిటీ నాకు అందిపోతుందండి. అలానే వారి నెంబర్లు ఇస్తున్నాను కాబట్టి ఒక్కసారి కాల్ చేసి కనుక్కోండి, వివరాలన్నీ కూడా చెప్తారు.
ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండటానికి అవసరమైన ప్రణాళికలు వేసుకోవాలండి. దానికి ముందడుగు వేయాలి. ఓకేనా అండి? ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.